హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇదొచ్చేసి ఈ ఫ్లవర్ వచ్చి చాలా అందంగా ఉంటుందండి. ఇది డాలియా హైబ్రిడ్ అని అంటారు. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనం కుండీల్లో పెంచుకోవచ్చు, నేలలో పెంచుకోవచ్చు. ఇవన్నీ రోజెస్ అండి. రెడ్ రోజెస్ అండ్ వైట్ అండ్ చాలా చిన్న గార్డెన్ ఇది. మనకు తెలిసిన వాళ్ళది. చాలా అందంగా పెంచుతున్నారండి. మనం కూడా వీలైతే కుండీల్లో అయినా పెంచితే మన మనసుకు మంచిగా ఉంటుంది. ఈ రోజ్ చూడండి, డబుల్ కలర్ ఇది. నేచర్ పరంగా నేను చెప్తున్నాను. ఇవన్నీ వచ్చేసి మందారము, కనకాంబరాలు, మంచి మంచి చెట్లు వేసారండి వీళ్ళు, మొక్కలు. దీన్ని వచ్చేసి ఎల్లో కింగ్ అంటారు. ఇది వాటర్ తక్కువ ఉన్నా సరే చాలా బాగా పూస్తాయి. మనం ప్రహరీ పక్కన వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇవన్నీ మందారం చెట్లండి. ఒంటి రేఖ ఇది, కానీ రెడ్ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో. మందారం, కనకాంబరం ఇవన్నీ వేసారు. ఇది ముద్ద మందారం, దగ్గరగా ముద్ద మందారం కాదు, మామూలుగా ఒంటి రేఖ ఇది కూడా. దీని పక్కది మాత్రం ముద్ద మందారం, అది పూయలేదు, కానీ ఆకును బట్టి మనం చెప్పొచ్చు. దీన్ని వచ్చేసి కన్నా లిల్లీ అంటారు. కన్నా లిల్లీ రెడ్, చాలా రెడ్గా చాలా బాగుంటాయి అది కూడా. ఇవన్నీ మందార చెట్లు అండి. ఇవి చూడండి, ఎల్లో ఫ్లవర్స్, ఎల్లో రోజెస్ ఎంత బాగున్నాయి చూడండి. బ్యూటిఫుల్, మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఎలా ఉంటే గార్డెన్లో కూర్చొని టీ తాగుతుండే ముద్ద ఒంటి రెక్క అంటారు దీన్ని. ఇది ఎల్లో మందారం. దీన్ని వచ్చేసి డెసర్ట్ రోజ్ అంటారు. ఇది చాలామంది ఇళ్ళలో మనం చూస్తూ ఉంటాం, కొత్తగా పెడుతున్నారు. చాలా బాగుంటాయండి. ఆకులు లేకపోయినా ఫ్లవర్స్ మనకు నీట్గా కనబడుతూ ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఇది వచ్చేసి మనందరికీ తెలిసిందే, వైట్ చామంతి, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది క్రోటన్. మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇలా గార్డెన్ ఉంటే. దీన్ని వచ్చేసి కోడి వెల్లి అంటారు. ఇవి గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. కోడి వెల్లి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. వీలైతే మీ ఇళ్ళల్లో పెంచడానికి ట్రై చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.